కొంతమంది చిన్న పోరగాన్లు తీట పనులు చేసుట్లా ముందుంటారులా. ఇక గా పోరగాన్లకు ఎన్నిసార్లు చెప్పినా గదే చేస్తారు. ఎందుకంటే గా వయసు గసొంటది మరి. ఇక కొంతమంది పెద్దోళ్ళు సుతా గట్లనే పప్పుల గాలేసి కొన్ని తిప్పలు పడతారు. కాకపోతే కావాలని చెయ్యరు కానీ అప్పుడప్పుడు అట్లా జరుగుతాయి ఉల్లా. అంతే, ఒకసారి చూడుర్రి అదేందో. ఇప్పుడు చిన్న పొల్లగాళ్ళు తెలిసో తెలియకనో కొన్ని తీట పనులు చేస్తుంటే ఏయ్ అట్లా చెయ్యొద్దు తప్పు అనగానే ఇంకోసారి చెయ్యరు. ఒకవేళ చెయ్యాలనిపించినా కూడా అమ్మో మా అయ్యవ్వలు తిడతారు కొడతారు అన్న భయం ఉంటది. మనం ఒక పారాలకు అర్థమయ్యేటట్టు చెప్తే ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యొద్దో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఈడ చూడుర్రి, ఏం లేదన్నా 35 కెళ్ళి 40 ఏళ్ళ దాకుంటాడు. ఏం చేసిండో చూడుర్రి. ఓరి దీని పాడుగాను చూసిర్రా కథ ఎట్లున్నదో. ఆ బస్సు కిటికీ అద్దమే గింతతున్నది. గండెట్ల తలకాయ పెట్టినవరా వారి. మరి ఎవరికన్నా బాయి చెప్తామనుకుండో లేకపోతే ఏమన్నా తినేటి గిట్లున్నాయా అని తలకాయ బయట పెట్టిండో గాని పెట్టుడైతే మంచిగానే బయట పెట్టిండు. ఇక అసలు టాస్క్ ఇప్పుడు మొదలైంది. ఆ తలకాయ తీయనికి వస్తలేదు. వామ్మో వాయ్యో అని అరిసేటాలకి జనాలందరూ మోపయ్యి గిదేం తిక్కల పనిరా వారి అని తిట్టుకుంటా ఇంకొందరు నవ్వుకుంటా ఎట్లనో అట్లయితే ఆ తలకాయని సేఫ్ గా తీసిర్రు. ఒక్కటేసారి పానం పోయే పని అయినట్టున్నది ఆయనకు. చిన్నపొలగాలంటే తెలవకేదో చేసిరు అనుకోవచ్చు. నీకేమైందయ్యా దొరా, ఇంకో 5-10 ఏళ్లల్లా హాఫ్ సెంచరీ కొట్టేటట్టున్నావు. గిదేం పాడుపడ్డ పని ఏమో పోర్రి. దినాం జరిగే వింతలల్లా ఇగో గిదొక వింత. వీడియో అయితే మళ్ళీ పారి చూడుర్రి.